రండి, తెరిచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసేడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసేడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషేక హస్తములారా మమ్మేలు కాపరులారా, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. నేటి దివ్య బలి పూజలో క్రింది ఉద్దేశాల కొరకు ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలెం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ముచ్చి సుభద్ర మరియరత్నం గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వీరి పిల్లలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుమార్తెలు కుమారుడు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగిలాపూర్ విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి బాల ఆశీస్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు ఏరు ఆరోగ్యరెడ్డి సునీతలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కారుణ్య ప్రభుని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు శ్రీ ఏరు ఆరోగ్యరెడ్డి ఏరువ సునీత సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, ఇందిరా ప్రియదర్శిని, పి సుకుమార్ రాజు, కెంజి దేవాని, ప్రియా సుకృతన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ అండ్స్ కో కథీడ్రల్ విచారణ, కీర్తిశేషులు ఎస్ అంతోని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నేతన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం తిరుపతి విచారణ, సతీష్ నంద, షర్మిల కుమారి, భానుశ్రీకర్ నంద, సుమంత్ నంద కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు
కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, బోడవాడ జమ్మవరం విచారణ, గుజ్జర్లపూడి అన్నమ్మ గారి వర్ధంతి సందర్భముగా గుజ్జర్లపూడి అన్నమ్మ మరియు ఆరోగ్యం వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గుజ్జర్లపూడి రాజు, ఎస్తేర్ రాణి, అలేఖ్య, మనోజ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ విన్నపములతో పాటు మన వ్యక్తిగత అవసరాలను, మనల్ని ఎందరో మంది ప్రార్థన సహాయం కొరకు అర్థించి ఉన్నారు, వారందరినీ కూడా ఆ దేవాదేవునికి సమర్పిస్తూ దేవుని దీవెనలు, ఆశీస్సులు వారిపై మెండుగా కురిపించాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం సువిశేషంలో యేసు ప్రభువు తన మరణాన్ని గురించి తన శిష్యులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. మొదటి పట్టణాన్ని ఆలకించినట్లయితే అక్కడ నీవు యవ్వన వయస్సులో ఉన్నప్పుడు జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్లయితే తొందరలోనే నీవు ఈ జీవితం ఇక నాకు చాలు, నన్ను మరణించని అనేటటువంటి ఆలోచనలతోని నీవు జీవితంలో సతమతమవుతావు. ఎందుకు ఇది జీవితంలో జరుగుతుందంటే నీవు దేవుణ్ణి మరచి ఏమి చేసినా కూడా ఇలాంటి పరిస్థితులకి నీవు గురి అవుతూ ఉంటావు. అందుకనే దేవుడు మనల్ని కూడా ఈరోజు జాగ్రత్తగా మనసు ఉంచి ఆలకించమని చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు దేవునితో కలిసి నడువు, దేవునితో కలిసి జీవించు, నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో. ఇట్స్ వర్త్ లివింగ్ అంటే ఈ జీవితం ఇంత గొప్పగా జీవించడం చాలా గౌరవప్రదమైన విధంగా నీ జీవితాన్ని నీవు జీవిస్తున్నప్పుడు దేవునికి నిరంతరం కృతజ్ఞుడివై జీవిస్తూ ఉంటావు. అలా కాకుండా స్వార్థముతోని జీవించినట్లయితే మనము స్వార్థపు ముగింపులోనే మన జీవితం ముగిస్తాము. కాబట్టి మన ఆత్మని ఒకసారి పరిశీలించుకొని, నేను స్వార్థముతోని నా జీవితాన్ని జీవిస్తున్నానా, లేక దేవుని సహాయముతో దేవునికి మహిమ చేకూర్చే విధంగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నానని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, దీనికి వ్యతిరేకంగా మనం జీవించినటువంటి సందర్భాలన్నింటినీ కూడా దేవునికి సమర్పించి ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ పవిత్ర ధర్మ శాసనములను అన్నింటినీ మీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితిరి. మేము మీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు యువకుడుగా ఉన్నప్పుడే నీ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడువవలసిన దుర్దినములు ప్రాప్తింపక మునిపే దేవుని స్మరించుకొనుము. ఉపదేశకుని గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము మరియు
12వ అధ్యాయము 8వ వచనము. యువకుడా, నీ యవ్వనమును అనుభవింపము, నీ యవ్వన కాలమును చూసి సంతసింపము. నీ మనసు కోరిన కోర్కెలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. నీ మనసు నుండి విచారము తొలగింపము, నీ శరీరము నుండి బాధలను దూరము చేయుము. ఎందుకనగా యవ్వనము యుక్తప్రాయము వ్యర్థము. కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే నీ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడువవలసిన దుర్దినములు ప్రాప్తింపక మునిపే దేవుని స్మరించుకొనుము. ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కనిపింపదు. జోరున కురియు విషాద మేఘము లేనినాడు విడిపోవు. అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణుకును, ఇంతదనుకున బలముగానున్న నీ కాళ్ళు కూలబడును, నీ పండ్లు రాలిపోవును, నీ కన్నులు వెలుతురును సరిగా చూడజాలవు, వీధిలోని తలుపుల శబ్దములను చేయవు, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, పిట్టకూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు. అప్పుడు నీవు మెరకల నెక్కజాలవు, అటూనిటూ కదులుట కూడా ప్రమాదకరమగును, నీ తల వెంట్రుకలు నెరసి తెల్లనగును, నీవు కష్టముతో గాని అటూనిటూ కదలజాలవు, నీ ఎదలోని కోరికలన్నీ సమిసిపోవును. అప్పుడు నరుడు తన శాశ్వత నివాసమునకు వెడలిపోవును. అతని కొరకు శోకించువారు వీధిలో అటూనిటూ తిరుగాడుదురు. అప్పుడు వెండి గొలుసు తెగిపోవును, బంగారు దీపము క్రిందపడి పగిలిపోవును, బావి మీద గిలక విరిగిపోవును, నీటి కుండ జారిపడి ముక్కలైపోవును. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును. కనుక అంతయు వ్యర్థమే, సర్వము వ్యర్థమేనని ఉపదేశకుడు చెబుతున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి ప్రత్యుత్తర వందనములు. గీతము. అందరూ ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి, నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు, నరులారా మీరు మరలా మన్నైపోండు అని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము, అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి, నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను వరద వలె ఈడ్చుకొని పోయేదవు, వారు కల వంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు, అది ఏకువన ఎదిగి పూలుపోయును, సాయంకాలమున వాడి ఎండిపోవును. అందరూ ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి, నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించున్నట్లు చేయుము, దాని వలన మేము విఘ్నుల మగుదుము. ప్రభు నీ క్రోధమును అణుచుకొనుము, నీవింకను ఎంతకాలము కోపింతువు, నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు అనాది కాలము నుండి వాసస్థలముగా నుంటివి, వాసస్థలముగా నుంటివి. వేకువన మమ్ము నీ ప్రేమతో లిఖింపుము, మా జీవితకాలం ఎందల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. మా దేవుడైన ప్రభు నీ అనుగ్రహమును మాకు దయచేయము, మా కార్యములెల్లా సఫలము చేయుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి, నీవు మాకు వాసస్థలముగా నుంటివి.
వాక్యమైన నాకెంతో ప్రీతికరము, నీ నామమైన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమైన నాకెంతో ప్రీతికరము, నీ నామమైన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మనుషుల యొక్క జీవితం ప్రారంభ దశలో యవ్వన వయసులో ఉన్నప్పుడు ఏ విధముగా ఉంటుంది, మనం దేన్ని నమ్ముకొని ఎక్కువగా జీవిస్తూ ఉంటాం, ఆ జీవన శైలిని వివరిస్తూ అవన్నీ కూడా నీ ఇష్టానుసారముగా జీవిస్తూ స్వార్థముతోని దురాశతోని ఇలాంటి దుర్గుణములతోని నీవు జీవిస్తూ జీవితం అంటే ఇది మనం అనుభవించవలసింది అని సంపూర్ణంగా ఈ లోకపరమైన విధముగా అన్నిటినీ నీవు అనుభవిస్తూ ఆనందంతో ఉన్నట్లయితే, దాని నుంచి దేవుణ్ణి మరచినట్లయితే ఇవన్నీ కూడా ఒకరోజు శూన్యానికి దారితీస్తాయి అనే విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. నీ జీవితం శూన్యముగా మారినప్పుడు జీవితం యొక్క అర్థాన్ని నీవు కోల్పోతావు. నా జీవితం నేను ఎందుకు జీవించాలి, ఈ లోకం ఇంకా గొప్పగా నాకు ఇచ్చేది ఏమీ లేదు అనే విధముగా ఆలోచనలు నీలో వెలువడతాయి. అటు తరువాత జీవితాన్ని ఇక ముగించితే బాగుండు అనేటటువంటి దుర్దినాలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయనే విషయాన్ని ఇక్కడ మనకి మొదటి పట్టణం తేటతెల్లం చేస్తూ ఉంది. ఈ ఉపదేశకుడు చెప్పినటువంటి ఈ సత్యాలన్నీ కూడా మనం ప్రతిదినం చూస్తూనే ఉన్నాం. మన జీవితంలోనూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితంలోనూ కూడా ఇవి సత్యాలుగా మనం గ్రహిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఇద్దరి బాధ్యతని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిగా యవనస్తులు వారి జీవితాన్ని గురించి వారికి ఉన్నటువంటి బాధ్యతని మర్చిపోకూడదు. నీకు జీవాన్ని ఒసగినటువంటి నీ దేవుణ్ణి ఎప్పుడు కూడా స్మరించుము. ఆయనని నీవు స్మరించడం మానివేస్తే నీ జీవితం అర్ధంతరముగా అర్థము లేకుండా అది ముగించిపోతూ ఉంది. కాబట్టి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయమై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఆయన నామాన్ని కీర్తించే విధముగా నీవు చేయు ప్రతి కార్యాన్ని కూడా చేయి. స్వార్థాన్ని నీవు విడిచిపెట్టినట్లయితే ఇవన్నీ కూడా జరుగుతాయి. నీవు దేనికోసం చేస్తున్నావు అంటే నన్ను సృష్టించినటువంటి నాకు జీవం పోసినటువంటి దేవుణ్ణి కీర్తించడానికి నేను ఈ కార్యాలన్నీ చేస్తున్నాను అనేటువంటి ఆనందం నీలో ఉంటుంది. నీవు దేవునికి కృతజ్ఞతగా జీవించినప్పుడు దేవుడు నిన్ను అధికముగా దీవిస్తాడు. ఆ దీవెనలో
నీవు ఆనందిస్తావు. ఇక ఈ జీవితం ఎంతకాలం ఉండాలి అనేటటువంటి, ఇంకా సుదీర్ఘముగా ఈ జీవితం నేను దేవుని సన్నిధిలో జీవించాలి అనేటటువంటి ఆశ నీలో ఉంటుంది. ఎందుకంటే అనుదినం నీవు దేవుని స్తుతిస్తున్నావు, దేవునికి కృతజ్ఞుడవై జీవిస్తున్నావు, ఇతరులకి ఎంతో మేలు చేస్తూ వారిని కూడా దేవుని సన్నిధిలో జీవించే విధముగా నీవు ప్రేరేపిస్తున్నావు. కాబట్టి నీ జీవితం అంతా ఆనందముతో నిండిపోతూ ఉంది. ఆనందముతో జీవించేటటువంటి ఏ వ్యక్తి కూడా నా జీవితం ఇక ముగిసిపోతే బాగుండు అనేటటువంటి మాటలు అతని జీవితంలో అతని నోటి గుండా రావు. ఎందుకంటే అతని జీవితం దేవునితోని నిండి ఉన్నది కాబట్టి. మొట్టమొదటిగా వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, మన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నిటికి కూడా దూరముగా ఉండి నిత్యం దేవుణ్ణి స్తుతించేటటువంటి వారితో, పవిత్రమైనటువంటి జీవితం జీవించేటటువంటి వారితో నీవు స్నేహం చేసినట్లయితే నీ జీవితం పవిత్రతతోనూ సంపూర్ణ ఆనందంతోని నిండుకొని ఉంటుంది. రెండవది, వీరి ఎడల తల్లిదండ్రుల బాధ్యత. నా పిల్లవాళ్ళు ఇలా జీవిస్తున్నాను గాలికి వదిలేయడంతో మనము మన జీవితాలని సరిపెట్టుకోకూడదు. బాధ్యతగా తీసుకొని నా బిడ్డలు దేవుని సన్నిధిలో జీవించాలి, దేవునికి కృతజ్ఞులై జీవించాలి అనే విధముగా మనం నిరంతరం వారికి దేవుని యొక్క సందేశాన్ని గురించి, దేవుని ప్రేమని గురించి వాళ్ళ జీవితాల్లో నిరంతరం మనం తెలియజేస్తూ ఉండాలి. అలా తెలియజేయకుండా వారిని గాలికి వదిలినట్లయితే మనకు కూడా చెడు పేరే వస్తుంది. ఎందుకంటే పలానా ఆయన కొడుకు ఎలా మరణించాడో చూడండి, ఆయన ఏమి నేర్పి ఉంటాడు ఈ అబ్బాయికి అని నిందలు తల్లిదండ్రుల మీద కూడా పడతాయి. కాబట్టి ఆ నిందలు మీ మీద పడకుండా మీరు కూడా ఇలాంటి కొడుకు నాకు పుట్టకుండా ఉంటే బాగుండు కదా అనేటటువంటి శాపనార్థాలతో మీరు జీవించే పలికేటటువంటి మాటలు రాకుండా జీవించడానికి మనం నిరంతరం మన బాధ్యతను నెరవేర్చాలి. దేవుని ఎడల భయం భక్తి కలిగి ఉండే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. వారు దేవునిలో కలిసి జీవించే విధంగా అనునిత్యం వారి జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా దేవునికి కృతజ్ఞులై జీవించే విధముగా, అంటే జీవితం అనేది దేవునితో ముడిపడి ఉన్నది అనే విధముగా వారిని మనం తీర్చిదిద్దు నిరంతరం వాళ్ళకి ఈ ఉపదేశాన్ని చేసినట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. ఇది ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే, భార్యాభర్తలు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు ఒకరి ఎడల ఒకరు బాధ్యతని తీసుకొని ఉంటారు. ప్రమాణం చేస్తాం మనం వివాహం రోజున. అదే విధముగా దేవుడు మీకు ఒసగినటువంటి మీ బిడ్డల ఎడల కూడా మీకు బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఇది మొదటి పట్టణంలో మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఇక రెండవ పట్టణం, సువిశేష పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు అతి క్లిష్టమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తలులకు తెలియజేస్తున్నాడు. క్లిష్టమైనది ఎందుకంటే యేసు ప్రభు నిజాన్ని చెప్తున్నా కూడా వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇది మన వ్యక్తిగత మానవుల జీవితంలో ఎలా తీసుకోవాలి అంటే, ఒక కుటుంబంలో తండ్రి తన పిల్లల్ని దగ్గరని తీసుకొని నేను పలానా రోజు చనిపోబోతున్నాను అంటే, ఆ తండ్రి ముసలి వాడు అయినప్పుడు చెప్పినట్లయితే అది అందరికీ అర్థమవుతుంది. కానీ యేసు ప్రభు వలె 33 సంవత్సరాలకే ఉన్నటువంటి ఒక తండ్రి, నేను ఇక కొద్ది రోజుల్లో మన సంఘ పెద్దల చేతుల్లో వారు నన్ను తీసుకొని వారు నాకు మరణశిక్ష విధిస్తారు, నన్ను తీవ్రంగా హింసిస్తారు, నేను మీకు కాకుండా పోతాను అనే మాటలు ఒక తండ్రి తన కొడుకులకి తన పిల్లలకి వినిపిస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా తీసుకుంటారా, లేక లేదు డాడీ ఇది నీకు జరగకూడదు, అసలు నువ్వెలా చనిపోతావు డాడీ అనే విధముగా ఆ పిల్లల స్పందన ఉంటుంది. అదేవిధంగా ఈ అపోస్తుల స్పందన తీసుకున్నట్లయితే అసలు దీని మీద వారి ఆసక్తి శ్రద్ధ కూడా ఫోకస్ కూడా అసలు రావడం లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఆయన అడగాలి అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళలో రావడం లేదు. కానీ ఇది ప్రతి కుటుంబంలో జరిగేటటువంటి సత్యం. అదేవిధంగా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ 12 మంది అపోస్తులు, యేసు ప్రభు వీరి జీవితంలో కూడా ఇది జరగబోయేటటువంటి సత్యమని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వ్యక్తిగతంగా మన కుటుంబంలో మనకి నాన్న దూరం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి ఆ బిడ్డలను అడిగితే మనకి తేటతెల్లమవుతుంది. నాలో సగం జీవితం పక్కకి తీసివేయబడినట్టుగా ఉంది, నేను అనాథగా ఉన్నట్టు ఉంది అనేటటువంటి భావనలు వాళ్ళలో ఉంటాయి. ఎందుకంటే
ప్రతి ఒక్కరికి కూడా వారి అమ్మ నాన్న ఎంతో బలం కాబట్టి, వారు ఉన్నారు కాబట్టి నేను జీవిస్తున్నాను. ఇదే వాక్యాలు మనం ఈ బైబిల్లో కూడా వింటాం. నీవు ఉన్నావు కాబట్టి నేను ఇక జీవించగలను అనేటటువంటి బంధం దేవునికి మనుషులకి, దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల జీవితంలో ముడిపడినటువంటి వాక్యాలు ఉన్నవి. నీవు ఉన్నావు కాబట్టి నేను జీవించగలను. అది మనం మన జీవితంలోకి స్వీకరించినట్లయితే అయితే మొదటి పట్టణంలో మనం విన్నటువంటి దానికి వ్యతిరేకంగా మనం జీవించగలుగుతాం. నా జీవితం ప్రభు సన్నిధిలో ప్రభుతో కలిసి ఇంకా సుదీర్ఘముగా ఎంతో కాలము సాగిపోయినట్లయితే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంతగా ఆనందంగా ఉంటుంది అనేటటువంటి ఆనందకరమైనటువంటి మాటల్ని మనం నిత్యం చాటి చెప్పగలుగుతాం, జీవించగలుగుతాం. అందుకని మనం ఈరోజు ఈ పట్టణాల గురించి మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి స్వీకరించాల్సినటువంటి సందేశం ఏమిటి అంటే, నేను నా ప్రభుతో కలిసి నేను జీవించాలి. నా జీవితం అర్థవంతంగా ఉండాలి, ఆనందముగా ఉండాలి, సంపూర్ణముగా ఉండాలి. ఈ సంపూర్ణమైన జీవితాన్నే దేవుడు నాకు ఒసగడానికి ఈ లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని జీవించే విధంగా మన జీవితాలని మలుచుకోవాలి. అప్పుడే మనము యేసు ప్రభు చెప్పేటటువంటి వాక్యాలని అర్థం చేసుకోగలుగుతాం. నేను మీ నుంచి దూరం చేయబడతాను, అయినా కూడా తరువాత యేసు ప్రభు మనకు ఒసగినటువంటి వాగ్దానాల ప్రకారం ఆయన కలకాలం మనతోనే జీవించబోతున్నాడు. కాకపోతే ఈ వేర్పాటు అనేది జరిగి తీరుతుంది. మనందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఒకసారి తొంగి చూసినట్లయితే, మన అమ్మ నాన్నలు ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పటికంటే వాళ్ళు మరణించి పరలోకంకి వెళ్ళిన తర్వాతే వాళ్ళ గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తాం. వారు దేవుని సన్నిధి చేరాలని ఎక్కువగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ బంధం అనేది ఇంకా దృఢమవుతుంది, లోతుగా ఉంటుంది. అదేవిధంగా మన మధ్యలో జీవించి మనకి జీవితం ఎలా జీవించాలి అని నేర్పినటువంటి యేసు ప్రభు మనతో పాటు జీవించి తను మరణానికి గురై పునరుత్థానమై నేను మీతో కలకాలం ఉంటాను అనే వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా మన హృదయాల్లోకి స్వీకరించి సంపూర్ణ జీవితాన్ని జీవించడానికి కావాల్సిన అనుగ్రహాన్ని అనుదినం ఆ దేవాదేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థించుదాం. సర్వశక్తిగల పరమపిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి మీ సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురువుకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని వేడుకొనుచున్నాము. ఆయన వాక్య ప్రబోధము ద్వారా యావత్ మానవాళికి మిమ్ము చేరే మార్గాన్ని చూపించే అనుగ్రహాన్ని ఆయనకు దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, విచారణ గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు మరియు మీ వాక్య సేవలో పాలు పంచుకున్నటువంటి ఎందరో మంది క్రైస్తవ కుటుంబీకులను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. వీరందరికీ మంచి ఆయురారోగ్యాలు దయచేసి, మీ యందు సంపూర్ణ జ్ఞానాన్ని దయచేసి, వారి పరిచర్య ద్వారా ఇతరులనందరినీ కూడా మీ సన్నిధి చేర్చేటటువంటి అనుగ్రహాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఏర్పాటు చేసినట్టు ఈ మాధ్యమం ద్వారా ప్రతి హృదయాన్ని తట్టి స్పందింపచేసి మీ సన్నిధిలో సంతోషముగా మీ వాక్యానుసారంగా జీవించు భాగ్యమును వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆయురారోగ్యాలను దయచేసి ఆత్మ సంతృప్తిని, పవిత్ర కార్యాన్ని నెరవేరుస్తున్నామనేటటువంటి సంతృప్తిని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, యావత్ ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలో జరుగుతున్నటువంటి మంచి చెడును మీ పాదము చెంత చేర్చున్నాము. మంచి జరిగిన ప్రతి క్షణము కూడా మీకు స్తుతి చెల్లించేటటువంటి జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయమని, అదేవిధముగా చెడు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో చెడుకు దూరంగా జీవిస్తూ ఆ చెడులో మీ చిత్తము తెలుసుకునే విధముగా వారికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని,
ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా మీ చిత్తాన్ని తెలియజేయమని వేడుకొనుచున్నాము. మీ చిత్తానుసారముగా మీ ప్రజలందరినీ కూడా వారు పాలిస్తూ నిండు జీవితాన్ని వాళ్ళు పొందే విధముగా, దోహదపడే విధముగా వారి నిర్ణయాలను తీర్చిదిద్దమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము, నా సకలము నీకే అర్పింతును. నా సర్వము, నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పుయున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నతించి మహిమపరచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి స్త్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించు స్త్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితిరి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినప్పుడు తన మాతృప్రేమలో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మిమ్ము కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలా అయినా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలా అయినా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెతుకులే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెతుకులే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. అన్వేషణ
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నారు. మేము నిర్వహించిన రక్షణ బలిఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు మీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి. ఆరాధ్య దేవత పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. కీర్తింతుము నిరతము ఆ మహా తల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహా తల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతును ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి.